భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. తీపి బొండాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. మైదా పిండి, పంచదార, వంట సోడా ఈ మూడు వాడకుండా గోధుమ పిండి, బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో, ఈజీగా ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు దీంట్లో చూసేద్దాము. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. అందులోకి ఒక పావు కప్పు వరకు ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ రెండు ఒకటే తీసుకొని దాంట్లో కొంచెం మజ్జిగ కానీ పెరుగు కానీ యాడ్ చేసుకోవాలి. దాన్ని 2-3 సార్లు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టడం వల్ల ఏంటంటే పెరుగులో ఉండే బ్యాక్టీరియా వల్ల మనకి ఇది పులిసిద్ది అన్నమాట ఈ పిండి. దీంట్లోకి ఇప్పుడు మనం బెల్లం తీసుకుందాము. నేను కొలతలతో ఏం చేయట్లేదండి, ఉజ్జాయింపుగానే చేస్తున్నాను. బెల్లం ఇలా తురుముకొని దాంట్లో 1 కప్పు వరకు నీళ్లు పోసుకున్నాను. ఇది మొత్తము పొయ్యి మీద పెట్టి మరగనిద్దాం. 10 నిమిషాల తర్వాత పిండి కొంచెం పులిసిద్దండి. ఇప్పుడు మనకి బెల్లం కరిగిన నీళ్ళు ఉంటాయి కదా, వేడి వేడి అయినా సరే పోసుకోవచ్చు, చల్లారాల్సిన పని లేదండి. ఇది ఇలాగా ఒక స్ట్రైనర్ తీసుకొని పోసేసుకుందాము. బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే పిండిలోకి దిగకుండా ఉంటాయి. ఇలా బెల్లం కరగబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, పోసిన తర్వాత ఒకసారి ఇట్లాగా గెంట పెట్టి కలిపేసుకుందాము. దీంట్లో మనం ఎక్కడ వంట సోడా వాడటం లేదండి. ఇప్పుడు గోధుమ పిండి తీసుకుందాము. నేను 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత గెంట పెట్టి ఇలాగ మొత్తం కలిపేసుకోవాలి. ఉండలు అనేవి ఎక్కడా లేకుండా కలుపుకోవాలి. దీన్ని ఇట్లాగా కలిపిన తర్వాత ఒక 5-6 నిమిషాలు బీట్ చేసుకోవాలండి బాగా. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి పిండిలో గుల్లతనం ఏర్పడిద్ది. మనం బోండాలు వేసినా లోపల గుల్లగా ఉండేసి బాగా పొంగుతాయి. వంట సోడా వేయటం లేదు కదా మనం, అందుకని ఇలాగ పిండిని ఇక్కడ ఇట్లా బీట్ చేసుకోవడం వల్లే మనకి బోండాలు అనేవి బాగా పొంగి వస్తాయి. దీంట్లో ఒక చిటికెడంత ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత పిండి చూసారా ఇలాగ ఉండాలి, చేతికి కొంచెం అంటుకునేటట్టే ఉండాలి, మరి గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు దీన్ని మనం ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. 15 నిమిషాల తర్వాత తీస్తే పిండి అనేది కొంచెం ఉబ్బినట్టుగా ఉంటుంది, పొంగిద్ది అనమాట కొంచెము. ఇప్పుడు వీటిని మనము బొండాలు వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ వేడైందో లేదో చూడడానికి కొంచెం పిండిని తీసుకొని ఇట్లా ఆయిల్లో వేద్దాము. మీకు ఒకవేళ చేతికి అంటుకుంటుంది పిండి అనుకుంటే చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా పిండి ఈ స్టేజ్లో ఉంటేనే మనకి బొండాలు బాగా వస్తాయండి. ఇలాగా కొంచెం కొంచెం పిండి తీసుకొని బొండాలు వేసేసుకోవడమే. మనకి పెద్ద సైజు కావాలంటే పెద్దవి వేసుకోవచ్చు, లేదు చిన్న చిన్నవి కావాలంటే చిన్న చిన్నవి కూడా వేసుకోవచ్చు. మనం పిండి ఎలా వేసినా సరే అవి బాగా పొంగి రౌండ్ షేప్లోకి వచ్చేస్తాయండి. ఒక 5 నిమిషాలకే ఇవి వేగిపోతాయి. ఎందుకంటే మనం బెల్లం వేడిగా ఉన్నప్పుడే ఆ వాటర్ పోసేసాం కాబట్టి పిండి అక్కడే కొంచెం ఉడికిపోయిద్ది, ఇక్కడ మిగతా పిండి ఇక్కడ కొంచెం ఉడికిపోయిద్ది. అందుకే మనకి టైం ఎక్కువ పట్టదు వీటికి. ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతాయి. 5 నిమిషాల కంటే ఎక్కువ ఉంచామంటే మాడిపోతాయండి. ఇలా తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇంకొక వాయి కూడా వేసుకుందాము. ఇవి ఈవినింగ్ టైము, టీ టైంలో స్నాక్స్కి పర్ఫెక్ట్ అండి. ఇవి చాలా చాలా బాగుంటాయి. మనం మైదా కానీ పంచదార కానీ సోడా ఉప్పు కానీ ఏమీ వేయటం లేదు కాబట్టి పిల్లలకి చాలా హెల్దీ అని చెప్తాను నేను. ఇది వేరే స్టేట్స్లో ఇప్పుడు తమిళనాడు, కేరళలో సేమ్ ఇదే రెసిపీ చేస్తారు, కానీ వాళ్ళు అక్కడ బనానా యూజ్ చేస్తారు, అట్లానే మైదా కూడా యూజ్ చేస్తారు. మనము అవేమీ వాడకుండా గోధుమ పిండితో బెల్లంతోనే మంచి స్నాక్ రెసిపీ చూస్తున్నామండి. ఇవి వేగిపోయాయి కదా, వీటిని కూడా తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇవి బాగా వేడి మీద కాకుండా కొంచెం చల్లారిన తర్వాత తింటే వీటి టేస్ట్ బాగా తెలుస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. మనకు కావాలనుకుంటే ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత రోజు కూడా వేసుకోవచ్చు. తర్వాత రోజు వేయడం వల్ల ఇంకా బాగా పొంగుతాయి. For watching, please like and subscribe.